ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకు ముందే రిజర్వేషన్ల వేడి మొదలైంది. ప్రకటించిన రిజర్వేషన్లు కొందరు మాజీలకు కలిసిరాగా మరికొందరి ఆశలపై నీళ్లు చల్లాయి. పాత మున్సిపాలిటీల్లో మళ్లీ పీఠం దక్కించుకోవాలి అనుకున్న నేతల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈసారి మొత్తం 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 9 పాత పురపాలికలు కాగా 3 కొత్తగా ఏర్పడినవి. అయితే ఇటీవలే ప్రకటించిన మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు తాజా మాజీలకు మిశ్రమ ఫలితాలను ఇచ్చాయి. ముఖ్యంగా 4 మున్సిపాలిటీల్లో గతంలో పనిచేసిన చైర్మన్, చైర్పర్సన్లకు రిజర్వేషన్లు అడ్డంకిగా మారాయి. మహబూబాబాద్ లో గతంలో జనరల్ గా ఉన్న పదవి ఇప్పుడు ఎస్టీ మహిళకు కేటాయించడంతో మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి పోటీకి దూరమయ్యారు. డోర్నకల్ పీఠం ఎస్టీ జనరల్ నుంచి ఎస్సీ జనరల్ కు మారడంతో కాంగ్రెస్ లో చేరిన వాంకుడోతు వీరన్న ఆశలు గల్లంతయ్యాయి. అదేవిధంగా భూపాలపల్లిలో గతంలో ఎస్సీ మహిళకు ఉండగా ఇప్పుడు బీసీ జనరల్ కు, జనగామలో మహిళా జనరల్ నుంచి బీసీ జనరల్ కు రిజర్వేషన్లు మారడం స్థానిక సమీకరణాలను మార్చేసింది. మరోవైపు మరికొందరు నాయకులకు రిజర్వేషన్లు వరంగా మారాయి. పరకాలలో ఎస్సీ మహిళా స్థానం కాస్త జనరల్ గా మారడంతో సోద అనితకు తొర్రూరులో ఎస్సీ జనరల్ నుంచి జనరల్ కు మారడంతో మంగళంపల్లి రామచంద్రయ్యకు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం లభించింది. నర్సంపేటలో గతంలో లాగే బీసీ మహిళా రిజర్వేషన్ కొనసాగడం గుంటి రజనికి కలిసొచ్చే అంశం. వడ్డన్నపేటలో ఎస్టీ మహిళ నుంచి జనరల్ కు మారడంతో ఆంగోతు అరుణ రేసులో నిలిచారు. ఇక గ్రేటర్ వరంగల్ మేయర్ పీఠం కూడా జనరల్ కు కేటాయించడంతో ప్రస్తుత మేయర్ గుండు సుధారానికి మళ్లీ పోటీ చేసే మార్గం సుగమమైంది. కొత్తగా ఏర్పడిన కేసముద్రం, ములుగు, స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలకు తొలిసారి ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అక్కడ రాజకీయ సందడి నెలకొంది. కేసముద్రం ఎస్టీ మహిళకు, ములుగు బీసీ మహిళకు, స్టేషన్ గన్పూర్ ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయ్యాయి. పాత కొత్త మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఉండడంతో ఉమ్మడి జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. 4 మున్సిపాలిటీలలో గతంలో అవకాశాలు దక్కించుకొని చైర్మన్ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఈసారి నిరాశ ఎదురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. మిగతా 5 మున్సిపాలిటీలలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళకి, కొత్త వాళ్లకు కూడా ఈసారి అక్కడ అవకాశాలు పరీక్షించుకునేటటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయి, కానీ 4 మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవటం వల్ల అక్కడ గతంలో నాయకత్వ స్థానాల్లోనూ చైర్మన్ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి నిరాశ ఎదురవుతున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను మారటం వల్ల అక్కడ గతంలో నాయకత్వ హోదాలలో పనిచేసినటువంటి వాళ్ళు, చైర్మన్ హోదాల్లో పనిచేసినటువంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో నిరాశ ఎదురవుతుంటే, మరికొన్ని సందర్భాల్లో వాళ్ళకి అనుకూలమైనటువంటి రిజర్వేషన్లు వచ్చినప్పుడు మళ్ళా 2వ టర్మ్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారు గెలుపు ధీమాతో ఉండగా, అవకాశం కోల్పోయిన వారు తమ అనుచరులను బరిలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు.